హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రియదర్శి నటించిన సుయోధన అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ప్రియదర్శి సినిమాలకు సౌండ్ అందించే ఒక ఫోలే ఆర్టిస్ట్. ప్రియదర్శికి చిన్నప్పటి నుండి సుయోధన అనే ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో దుర్యోధనుడి ఆకారం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. అది విన్నప్పుడల్లా చూసినప్పుడల్లా అతను భయపడుతూ ఉంటాడు. ప్రియదర్శి తండ్రి అయిన సాయి కుమార్ నాటకాలు వేస్తూ ఉంటాడు. ఆయనకు నాటకాల్లో దుర్యోధనుడి వేషం వేయడం అంటే ప్రాణం. అయితే తన కొడుకు ఆ రూపం చూసి భయపడుతున్నాడని డాక్టర్లు చెప్పడంతో నాటకాలకు స్వస్తి పలుకుతాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉంటాడు సాయి కుమార్. ఇక పెద్దవాడైన ప్రియదర్శి ఫోలీ స్టూడియో పెట్టుకుంటాడు. ఆ సమయంలో హీరోయిన్ సమిత ఒక డెమో ఫిల్మ్ షూట్ చేయడానికి వచ్చి ప్రియదర్శికి పరిచయం అవుతుంది. సమిత షూట్ చేసిన ఒక పాత్ర అతనికి దుర్యోధనుడిలా కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆరా తీసిన అతనికి తనకి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో సొంత తండ్రిలోనే అతనికి దుర్యోధనుడు కనిపిస్తాడు. ఆ వెంటనే జరిగిన ఒక దాడిలో తన తండ్రి చనిపోతాడు. అసలు సాయి కుమార్ని చంపింది ఎవరు? ఈ మర్డర్ వెనక ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏమిటి? వరుణ్ణి వెంటాడే సుయోధన మిస్టరీ ఏమిటి అనేది మిగిలిన కథ. టాలీవుడ్లో ఎన్నో సైకలాజికల్ థ్రిల్లర్స్ వచ్చినా కూడా ఫోలే ఆర్టిస్ట్ అనే ఒక సరికొత్త బ్యాక్గ్రౌండ్ని ఎంచుకున్న తీరు ఈ సినిమాలో బాగుంది. సినిమాల్లో వచ్చే చిన్న చిన్న శబ్దాలను ఎలా రికార్డ్ చేస్తారో చూపిన విధానం బాగుంది. సినిమా పేరుకు తగ్గట్టే ఇందులో సౌండ్ ఒక కీలక పాత్ర పోషించింది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది. మదర్ సెంటిమెంట్, పొలిటికల్ డ్రామాని కూడా ఈ కథలో మిక్స్ చేశారు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రియదర్శి యాక్టింగ్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎడిటింగ్ అండ్ సాంగ్స్. ఫైనల్గా ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 2/5.